Praise the Lord, brothers and sisters. Greetings to you in the holy and precious name of our Lord and Savior Jesus Christ. దేవుని నామముకు స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. प्रभु नाम की महिमा हो और आप सभी को प्रभु यीशु मसीह के नाम पे शुभकामनाएं देते हैं. In these days, we are meditating upon Ephesians chapter 6, verses 10 to 18. ఈ దినము మనం ఈ రోజుల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి ధ్యానిస్తా ఉన్నాం. ఈ దినము 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు ధ్యానించుకుందాం. इन दिनों हम एफेसियों की पत्री की ध्यान कर रहे हैं, 6वां अध्याय 10वां वचन से 18 वचन तक. So before entering into the Bible study, let us all read together Ephesians chapter 6, verse 16 to 18 together, please. మనము బైబిల్ పట్టణంలోని ప్రవేశించక ముందు దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు అందరం కలిసి చదువుకుందాం. बाइबल अध्ययन से जाने से पहले हम एफेसियों की पत्री 6वां अध्याय 16 वचन से 18 वचन तक हम सब मिलके पढ़ेंगे. Above all, taking the shield of faith, wherewith shall be able to quench all the fiery darts of the wicked, and take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God, praying always with all prayer and supplication in the Spirit, and watching thereunto with all perseverance and supplication for all saints. और इसलिए हम जाते हैं. May the Lord bless this portion in our understanding. Let us look unto the Lord for His grace. మనకి ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. जो वचन हमने पढ़ा है हमारे सुनने के लिए और इसको हम समझने के लिए प्रभु हमें अगुवाई दे, इसके लिए हम प्रार्थना में प्रभु की तरफ देखेंगे. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో మీకు వందనములు తెలుస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మాకు అనుగ్రహించిన బైబిల్ ధ్యాన సమయమును బట్టి మీకు వందనములు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ నామమును గురించి పాడుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు మా హృదయములో సంతోషకరమైన స్తుతిని చేయడకై ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో మేము దేవుని వాక్యం ఎద్దకు వచ్చింటున్నాం. వాక్యము దేవుడు తండ్రి, మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మాకు అవసరమైన శ్రేష్టమైన మీ వాక్కును మీ యొక్క సింహాసనం నుండి విడుదల చేయండి. అల్పులమైన మమ్మలను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. మీ మెలనైన స్వరము వినుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బోధించుటలో, తర్జుమా చేటులో మీ దాసులమైన మాకు కావలసిన కృపా శక్తి, ఆత్మాభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపకు సమర్పించుకుంటున్నాము. కనబడకుండా పనిచేసే ప్రతి చీకటి శక్తిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ఈ రక్త ప్రోక్షణ క్రిందికి తండ్రి నన్ను, మమ్మలను, ఈ సాధనములను తండ్రి ఎవరైతే టెక్నికల్ గా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారో మీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Last week also we have seen from Ephesians chapter 6 verses 10 to 15 or 10 to 16 we have seen, and we have to continue now. గత వారంలో మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు మిగతా వచనాలు మనము ధ్యానిస్తాం. पिछले हफ्ते हम एफेसियों की पत्री 6वां अध्याय 10वां वचन से 15 वचन तक हम पढ़े हैं. 16 वचन से लेके अभी आगे हम प्रभु की वचन को ध्यान करेंगे. So as 3 sections we are meditating, and the first one is in the Christian battlefield we should know our enemy.
కాబట్టి ఈ విషయం యొక్క భాగాన్ని 3 భాగాలుగా మనం ధ్యానిస్తా ఉన్నాం. మొట్టమొదటిది క్రైస్తవ మరి విశ్వాస యొక్క యుద్ధ భూమిలో మనము మన యొక్క శత్రువుని గుర్తెరిగి ఉండాలి. और ये बातों को हम ध्यान बान करें कि एक मसीहा के युद्ध क्षेत्र में हम अपना जो विरोधी है उसका नाम से हम जानना जरूरी है. Secondly, we should know the energy, our energy, internal strength to fight this battle. రెండవదిగా ఈ యొక్క యుద్ధాన్ని మనము మరి యుద్ధంలో పోరాడడానికి మన యొక్క శక్తి ఏంటో మనము గ్రహించాలి. और दूसरा चीज, ये लड़ाई लड़ने के लिए हमारी अंदरूनी शक्ति को भी पहचान लेना है. And thirdly, to fight this Christian battle, we need good equipment. That is the whole armor of God. కాబట్టి ఈ యొక్క యుద్ధంలో పోరాటం చేయడానికి మనకు సరైనటువంటి ఆ యొక్క యుద్ధ సామాగ్రి మరి కావాలి. దానికి ఇవన్నీ కూడా మరి దేవుడిచ్చు సర్వాంగ కవచము ఈ దీంట్లో ఉన్నాయి. और एक मसीहा के जन जो युद्ध कर रहे हैं उन सबको इस युद्ध लड़ने के लिए जो जरूरतमंद युद्ध उपकरणों को अपने पहन लेना है और उसके साथ सर्वांग कवच बना के हम उसकी लड़ाई में जुड़ना चाहिए. The whole armor of God is categorized into 2 categories. Last week I told. The first one is defensive weapons and the second one is offensive weapons. ఇక దేవుడిచ్చే సర్వాంగ కవచము ఈ యొక్క ఆయుధాలు 2 భాగాలుగా ఉన్నాయి, 2 విషయాలుగా ఉన్నాయి. ఒకటేమో వాటిని మరి రక్షణాత్మక మైనటువంటి యుద్ధోపకరణములు, మరి రెండవది దాడి చేసేటటువంటి లేకుంటే ప్రమాదకరమైనటువంటి యుద్ధోపకరణములు. और ये युद्ध में जो हम इस्तेमाल करने की जो उपकरण है वो 2 तरह की है करके हमने ध्यानबान किया है. एक अपने आप को बचाने के लिए, दूसरा जो शत्रु के ऊपर हमला करने के लिए आवश्यकता है. In the first category, that is defensive equipment, so truth, righteousness, gospel and faith, these are the contents which is shown in the Bible: belt, breastplate, shoes and shield and helmet. కాబట్టి మొదటి రకమైనటువంటి రక్షణాత్మకమైనటువంటి యుద్ధోపకరణములు ఏమిటి అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. మరి సత్యమును దట్టి, అంతేకాక నీతి అను మైమరుపు, పాదములకు సమాధాన సువార్త, సిద్ధ మనస్సు అను జోడు, విశ్వాసమను డాలు, ఇవి ఉన్నాయి. तो हम देखते हैं कि ये सारे युद्धोपकरण जो है, जो युद्ध में इस्तेमाल करने वाला है, उसमें हम देखते हैं कि सच्चाई, धार्मिकता और प्रभु की जो सुसमाचार है वो जैसा है कि हम अपने सर के ऊपर जो थोपा लगाते हैं और जो डाली हम रखते हैं और उसके साथ हम बचाव करते हैं, अपने आप की बचाव करते हैं. Helmet of salvation also a defensive weapon. రక్షణేరు శిరస్త్రాణం కూడా రక్షణాత్మకమైనటువంటి ఉపకరణమే. और ये उद्धार की जो टोपा है जो हम सिर के ऊपर लगाते हैं वो भी बचाव के लिए उपयोग करने के लिए एक युद्ध की उपकरण है. And the offensive weapon, it is the sword of the spirit. These are the things we have to put on. And additional thing also is there, that is the prayer, to fight with, not direct fight with hands. We have to have all these contents of the armor, and in prayer we have to kneel down and pray.
కాబట్టి ఈ యొక్క మరి అఫెన్సివ్ అనగా మనము దాడి చేయడానికి, శత్రుపై దాడి చేయడానికి వినియోగించేటువంటి యుద్ధోపకరణంలో అస్త్రములు ఏమిటంటే ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. మరి దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము, అంతేకాకుండా మరి ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన, ఈ యొక్క మరి ఆయుధములు కలిగి మనము ఆ శత్రువును మరి జయించే వారంగా, యుద్ధంలో జయించే వారంగా పోరాడుతూ రావాలి. और हम हमला करने के लिए जो युद्ध उपकरण इस्तेमाल करना है वो है आत्मा की तलवार, जो परमेश्वर की वचन है उसको लेना है, और हम प्रार्थना में हमेशा घुटने में बने रहना है ताकि हम अपने शत्रु के विरोध लड़ाई लड़ सके। In verse 16, Ephesians chapter 6 verse 16, above all taking the shield of faith, wherewith ye shall be able to quench all the fiery darts of the wicked. 16వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ఇవన్నీ గాక విశ్వాసమని డాలు పట్టుకునిడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. इफिसियों की 6वां अध्याय और 16 वचन के अनुसार, और उन सब के साथ विश्वास की डाल को लेकर स्थिर रहे, जिससे तुम उस दुष्ट के सब जलते हुए तीरों को बुझा सके। So the purpose of shield is to stop the attacks of the enemy. Those attacks are fiery darts coming from the wicked enemy. చూడండి, ఈ యొక్క డాలు, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దుష్టుడు ఏవైతే అగ్నిబాణాలు వేస్తా ఉన్నాడో వాటన్నిటిని ఆర్పుటకు, వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఈ యొక్క డాలు పట్టుకోవాలి. और जो विश्वास की डाल है जो हम युद्ध में इस्तेमाल करते हैं, वो शत्रु के क्षेत्र से जो तीरों की बारिश होती है उसको सामना करने के लिए और उसको बुझा सके। Last week I told you that shields are of two types. One is rounded shield and other one is the rectangular shaped shield. మనం గత వారం కూడా చెప్తూ వచ్చాను, ఈ యొక్క డాలులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుండ్రంగా ఉండేది, ఇంకొకటి చతురాకారంలో ఉండేటివి, అలాంటి డాల్ ఉంటుంది. और हमने पिछले हफ्ते देखा है कि दो तरह की ढाल होती हैं, एक जो है गोल सी रहती है, दूसरी चकोन की आकार में रहती है जो सीधा है। This second type, that is rectangular type, dirgha chaturasrakaram, rectangular type shield, it is given a name in Hebrew, it is Thureos, Thureos. కాబట్టి ఈ యొక్క దీర్ఘ చతుర్ ఆకారంలో ఉన్నటువంటి ఈ యొక్క డాలుని హెబ్రీలకు రాసిన పత్రికలో థూరియోస్ అని అంటారు. హిబ్రూ భాషలో థూరియోస్ అని అంటారు. और ये चकोन आकार में जो डाल हम पकड़ते हैं वो ग्रीक के भाषा में इसको थूरियोस कहते हैं, हेब्री भाषा में उसको थ्रियोस कहते हैं। So the word Thura, Thura, Thura means door. So that is the reason why it is a door shaped like a shield. It is called Thurios. THURA, ఈ తురా అంటే అర్థము తలుపు అని. కాబట్టి ఈ తలుపు ఆకారంలో ఉండేటువంటి డాలు. ये तुरा मतलब दरवाजा, ये दरवाजा के आकार में जो डाल है उसको इस्तेमाल करते हैं। So this shield, it is 4.5 feet height and 2.5 feet wide width it has. ఈ యొక్క డాలు 4.5 అడుగుల మరి పొడుగు, 2.5 అడుగుల వెడల్పు ఉంటుంది. और ये जो डाल है वो 4 गज
4 गज आधा इंच का वो ऊंचाई में और लंबाई में रहेगा। So, with this rectangular shape, it covers the vital parts of the body. కాబట్టి ఈ యొక్క దీర్ఘ చతురాకారంలో ఉన్నటువంటి ఇది ఆ శరీరంలో ఉన్నటువంటి మరి అన్ని భాగాలను అది ఆ కాపాడేదిగా లేకుంటే సంరక్షించేదిగా ఉంటుంది। तो ये डाल जो दरवाजे के आकार में या चौकोर आकार में है, वो हमारे जिस्म के जो प्राण जानलेवा जो अंग है उन सबको बचाने की काम आएगी। Actually, it is a solid piece of wood which is enveloped or covered by a metal sheet or sometimes heavy oiled leather, that type of material that is they will envelop this wooden plank. కాబట్టి ఇది మరి దేంతో తయారు చేస్తారంటే ఈ డాల్ను మరి కర్రతో మంచి దృఢమైనటువంటి కర్రతో దీన్ని తయారు చేస్తారు। తర్వాత దానిపైన మరి ఇత్తడి లేకుంటే ఇనుము పోతను పూసేవారు మంచి మందంగా ఇత్తడి పోతను పూసేవారుగా ఉంటారు। और हम देखते हैं ये जो डाल है एक लकड़ी से बनाते हैं, जो बहुत ही मजबूत लकड़ी को लेते हैं और उससे बनाते हैं और उसके ऊपर से उसको चमड़े जो चमड़ा है जो तेल से लिपटा हुआ चमड़ा को या फिर ये उसके ऊपर लिपट के उसको लड़ने के लिए ये हमें सहायता करेगी। Why this type of strong shield is required? Because enemy is attacking with fiery darts. అండ్ ఎందుకు ఇంత బలమైనటువంటి డాల్ కావాలి అంటే శత్రువు మరి అపవాది దుష్టుడు అగ్ని బాణములతో వాడు దాడి చేస్తా ఉన్నాడు కాబట్టి వాటి నుండి కాపాడబడాలంటే ఆర్పాలంటే మరి అలాంటి బలమైనటువంటి డాలు కావాలి। क्यों इतना मजबूत डाल को हम पकड़े रहना है? क्योंकि शत्रु के ओर से जो तीर फेंका जा रहा है उन सब को हम बचाव कर सके, अपने आप को बचाने के लिए ये जरूरतमंद है। So, in the word of God, this shield shows the faith of an individual believer. దేవుని వాక్యంలో ఈ యొక్క డాలు విశ్వాస యొక్క లేకుంటే వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని సూచిస్తా ఉంది। बाइबल के वचन में ये डाल इस बात की सूची करती है कि एक विश्वासी के जीवन में जो विश्वास है उसके बारे में वो दर्शा रही है। How much strong you are in faith, that much strong your shield will be. నువ్వు ఎంత బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటావో అంత బలమైనటువంటి డాలు నీవు కలిగి ఉంటావు। और विश्वास में कितना आप ताकत बल पाके आप अपने विश्वास जीवन बिताते हो, उतने ही ताकतवर आपका डाल भी बनेगा। In Ephesians chapter 2 verse 8 we can read, for by grace are ye saved through faith, and not of yourselves. ఎఫెసీ 2:8లో రాయబడుతూ వచ్చింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే। एफिसियन की 2 अध्याय 8 वचन के अनुसार, क्योंकि विश्वास के द्वारा ही अनुग्रह से ही तुम्हारा उद्धार हुआ है, और यह तुम्हारी ओर से नहीं परंतु परमेश्वर का दान है। So grace is the gift of God, and also faith also is the gift of God. చూడండి, కృప దేవుని యొక్క బహుమానం, దేవుని యొక్క వరము, అదే రీతిగా విశ్వాసం కూడా దేవుని వరమే। और ये अनुग्रह भी प्रभु के तरफ से हमारे लिए वरदान है, और उसी तरह विश्वास भी प्रभु परमेश्वर के ओर से हमें वरदान
दिया गया है। Faith in the Lord Jesus Christ, faith in the work of the cross of our Lord Jesus Christ, that will strengthen our Christian life. చూడండి, ప్రభుని యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం, ప్రభు చేసినటువంటి ఆ శిల్వ కార్యంలో విశ్వాసం ఉంచడం ద్వారా మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాన్ని బలపరిచేదిగా ఉంటుంది. प्रभु यीशु मसीह की कार्यकारिता में जितना हम विश्वास करते हैं, उतना ही एक मसीहा के जीवन में विश्वास में ताकत पाके बल पाते हैं। So if our faith is strong, automatically we can quench all the fiery darts of the wicked. కాబట్టి ఒకవేళ మన విశ్వాసము బలమైందిగా ఉంటే తప్పకుండా ఈ యొక్క దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా మనము ఆర్పగలం. जितना हमारे विश्वास ताकत से रहेगी, मजबूती से रहेगी, उतना ही ताकत से हम दुष्ट के सारे तीरों की सामना कर सकते हैं। In the ancient times, olden days, we see that these arrows has the tip of a wrapped cloth. On the wrapped cloth, that is a fired, flammable cloth, it travels as a flaming fire and not only hurts the body of the person, but also it burns the body of the person. చూడండి, పూర్వ దినాల్లో ఈ బాణాలకు ముందు ఒక గుడ్డతో మరి దాన్ని ఒక రకమైనటువంటి దాంతో మరి వాళ్ళు చుట్టి దాన్ని విడిసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ బాణం విడబడతా ఉందో, అది ఎవరికైతే వెళ్ళి తాకుతుందో ఆ యొక్క బాణము అది గాయపరచడమే కాకుండా అది దాంట్లో నుండి అగ్ని వచ్చి వారిని కాల్చేదిగా ఉండేది. और हम देखते हैं कि पुराने जमानों में जब ये तीर फेंकते हैं, उस दौरान तीर के आखिरी भाग में एक कपड़े को तेल में लिपट के उसको तीर को लिपट के उसको फेंकते हैं ताकि आग लगा के, ताकि जब वो लगती है तो ना ही जिस्म और आदमी की वो जलाने के लिए वो उस तरह उसको इस्तेमाल करते थे। The same thing nowadays in the war system we can observe in missiles. These are the guided missiles. It will not only go and hit the others, what is that, missile of the enemy, but it goes and it touches the origin of the missile system, launching system. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం, మిసైల్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు యుద్ధాల్లో. అది మరి ఆ యొక్క శత్రువు లేకుంటే ఎదుటి వాళ్ళు వేసే వాటిని వాళ్ళు మరి నాశనం చేయడమే కాకుండా దానిపై దాడి చేయడమే కాకుండా అది ఎక్కడి నుండి వస్తుందో వారి యొక్క మరి యుద్ధంలో చేసేటువంటి ఆ మిసైల్స్ ఎక్కడి నుండి వస్తాయని అక్కడికి కూడా వెళ్ళి అది మరి దాడి చేసేదిగా, దాన్ని అంతటిని కూడా నాశనం చేసేదిగా ఉంటుంది. और इन आधुनिक दिनों में भी जो मिसाइलों की इस्तेमाल किया जाता है, उसमें भी हम देखते हैं कि जो मिसाइल फेंकी जाती है वो जाके शत्रु की जो सामग्री है उसको इस्तेमाल करते हुए उस चीज को उसको नुकसान पहुंचाने के या बुरी तरह उसको नाश करने के लिए इस्तेमाल करते हैं। The first fiery dart launched by the Satan in the Garden of Eden, and through that fiery dart Eve was fallen and with a doubt in the word of God, and she started distrusting God. కాబట్టి మొట్టమొదటి దేవుని వాక్యంలో చూస్తే దుష్టుడు అపవాది మరి హవ్వపై ఆ యొక్క అగ్ని బాణాన్ని వేస్తూ వచ్చాడు. ఆమె మరి ఆ యొక్క అగ్ని బాణం చేత తాకబడి ఆ దేవుని యొక్క వాక్యమందు, దేవుని యొక్క మాట మందు ఆమె సందేహిస్తూ వచ్చింది, అవిశ్వాసం చూపిస్తూ వచ్చింది. पहला
तीर, जलते हुए तीर की जो इस्तेमाल शैतान ने किया है, जो हम देखते हैं जो हव्वा के ऊपर उसको इस्तेमाल किया, तो उसने विश्वास, प्रभु के परमेश्वर के ऊपर जो विश्वास थी, प्रभु की जो बात थी, उसके ऊपर संदेह किया है। So in these days we are warned in 1 John chapter 2 verse 15. There is lust of flesh, lust of eyes, and pride of life. These are not from the Father, it's of the world. So these dots will come upon and try to hurt, not only hurting, it will burn us. కాబట్టి ఈ దినాల్లో శత్రువు వేసేటటువంటి అగ్ని బాణాలు మనం గమనించవచ్చు. మొదటి యోహాను పత్రికలో రాయబడుతూ వచ్చాయి. ఇవి మరి శరీరాశ, నేత్రాశ, జీవడంబము, మరి ఇవి మన జీవితంలో శత్రువు ప్రయోగిస్తాడు. వీటి వల్ల మనం విశ్వాసంలో పడిపోయే వరంగా, బలహీనమైపోయే వరంగా ఉంటాం. और इसी तरह हमारे जीवन में भी देखते हैं कि पहला यूहन्ना 2 अध्याय में जैसे 15 वचन के अनुसार हम देखते हैं कि जो लालचाएं, शरीर की लालचाएं जो हम रखते हैं, वो सब हमें विश्वास से गिराने के लिए इस्तेमाल, शत्रु के द्वारा गिराने के लिए वो उपयोग करता है। तो इसके अंदर हम स्थिर रहने के लिए बहुत जरूरी है। In Matthew's Gospel, chapter 4, we see that enemy came to Lord Jesus Christ with fiery darts and tried to attack him. But by the word of God, he restrained, obstructed, resisted the fiery darts of the enemy. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా శత్రువు అపవాది యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి అగ్ని బాణాలు వేస్తూ వచ్చాడు. అయితే ప్రభు మరి దేవుడి వాక్యం ద్వారా ఆ యొక్క అగ్ని బాణాలను ఎదుర్కొంటూ వచ్చారు, దాన్ని ఆర్పివేస్తూ వచ్చారు. मत्ती का 4 अध्याय में भी हम देखते हैं प्रभु यीशु मसीह जब उनकी परीक्षा हुई, सातान ने उनको परीक्षा किया है, उस दौरान भी ऐसे जलते हुए तीरों की बौछार उसने किया है, लेकिन प्रभु यीशु मसीह ने वचन के आधार पे, वचन के साथ उन सबको तीरों को बुझाने में कामयाब हुए हैं। Lord God said to Abraham in Genesis chapter 15, I am your shield. ప్రభుని దేవుడు అబ్రహాంతో చెప్తూ వచ్చారు, నేనే నీ డాలును అని. और उत्पत्ति का 15 अध्याय में हम देखते हैं कि प्रभु परमेश्वर ने अब्राहम से कहा कि मैं तुम्हारा ढाल हूं। In these days we have Lord Jesus Christ, the word of God. He is our shield. ఈ దినాల్లో మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమైనటువంటి దేవుడు, ఆయనే మనకు మరి డాలుగా ఉన్నారు. और इन दिनों प्रभु यीशु मसीह स्वयं ही हमारे वचन के जैसा हमारे ढाल बने हुए हैं। Proverbs chapter 30 verse 5 and 6 also, if you read, every word of God is pure, he is a shield unto them that put their trust in him. సామెతల గ్రంథము 30వ అధ్యాయము వచనం ఎంత? 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెమో. और नीति वचन 3रा अध्याय और 5वां वचन में लिखा है कि 30वां अध्याय और 5वां वचन में परमेश्वर के एक वचन वो न्याय का वचन है और वो हमें बचाती है। So here it is written, he is a shield unto them that put their trust in him. God is our shield. Lord Jesus Christ, word of God is our shield now. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఇంగ్లీష్ లో చక్కగా, ఆయనను
ఆశ్రయించు వారికి, ఆయన యందు నమ్మిక ఉంచు వారికి ఆయన డాలుగా ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు డాలుగా ఉన్నారు. परमेश्वर की एक एक वचन जो ताया हुआ है वो अपने शरणगतों की लिए वो डाल बनी हुई है। So we know, we learn now how the shield works. Suppose if one person having lack of faith or little faith, the other person who is having strong faith, the believer who has strong faith has to encourage with the shield of faith the other believer who has lack of faith. కాబట్టి మనము ఈ యొక్క డాలును ఏ రీతిగా వినియోగించాలో మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఒక విశ్వాసి ఎవరైతే విశ్వాసంలో బలంగా ఉన్నారో, మరి ఇంకొక విశ్వాసి ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో వారిని ప్రోత్సహిస్తూ ప్రభులో స్థిరపరుస్తూ ముందుకు నడిపించేవారిగా ఉండాలి. और हम इस डाल की जानकारी हमने लिया है, तो अब हम एक विश्वासी होने के नाते जो विश्वास के ढाल को पकड़े हुए हैं, दूसरा विश्वासी जो कमजोर है उसकी सामर्थ्य को बढ़ाने के लिए अपने जो विश्वास की ढाल है उसको उपयोग करना है। So this is the fourth one, shield of faith. కాబట్టి ఇది నాలుగవది, ఇది విశ్వాసమను డాలు. ये चौथा ढाल है जो विश्वास की ढाल। And the fifth one in the whole armor of God, that is helmet of salvation. కాబట్టి ఇప్పుడు ఐదవది చూస్తాం, ఈ యొక్క రక్షణ. మరి ఈ యొక్క దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఐదవ విషయము రక్షణ అను శిరస్త్రాణము. और प्रभु परमेश्वर जो हमें संपूर्ण युद्ध के उपकरणों को जो दिया है उसमें से पांचवा जो है उद्धार का टोपा। This helmet we have to always put on our head, not keep aside. We have to put on and travel or fight. కాబట్టి ఈ యొక్క శిరస్త్రాణము, ఈ యొక్క హెల్మెట్ లాంటి ఈ యొక్క రక్షణ అనేది మనం ఎల్లప్పుడూ కూడా మన శిరంపై ధరించి మనం ప్రయాణం చేయాలి. మనం ఎటు వెళ్ళినా ఎక్కడున్నా కాడ ఈ యొక్క శిరస్త్రాణం మనం కలిగి ఉండాలి. और ये उद्धार की जो टोपा है जो हमेशा हमें पहने रखना है, और हमें जब हम यात्रा करते हैं तो इसको पहन के करना है और युद्ध भी करते चलना है। So in the olden days, ancient soldiers wore the helmet. It's made of sometimes leather or some metal plates. Nowadays, for vehicles we are using some fiber type, but in those days they wore metal type or leather type. ఈ పాత దినాల్లో, మరి పూర్వపు దినాల్లో ఈ యొక్క మరి సైనికులు వారు తోలితో చేయబడినటువంటి ఈ యొక్క శిరస్త్రాణాలు కానీ, లేదా ఒక రకమైనటువంటి మెటల్ ఇనుము పదార్థం కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఇలాంటి వాటితో చేయబడినటువంటి శిరస్త్రాణాలు ధరించేవారు. ఈ దినాల్లో అయితే మనము వెహికల్స్ నడిపిస్తున్నప్పుడు ఈ ఫైబర్ తో చేయబడినటువంటి హెల్మెట్స్ ధరిస్తా ఉంటారు. पुराने जमाने में ये जो टोपा है वो एक चमड़े से या फिर लोहे से या तांबे पीतल से बनाए हुए टोपों को पहनते हैं, लेकिन अभी हम जो देखते हैं इन दिनों में जो फाइबर से बना हुआ इस हेलमेट को हम ज्यादातर पहनते हैं। So helmet here signifies salvation which we receive from the Lord. కాబట్టి ఇక్కడ ఈ శిరస్త్రాణము రక్షణను సూచిస్తా ఉంది. ఈ రక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, మన యొక్క దేవుని నుండి పొందినటువంటి రక్షణను తెలియజేస్తా ఉంది. और ये जो सिर के ऊपर हम टोपा लगाते हैं ये उद्धार का टोपा है जो प्रभु यीशु मसीह से हमें प्राप्त हुई है।
So Satan has many tools, not only fiery darts. He has some other tools to throw upon us. So we need helmet to cover our mind or thought process. చూడండి ఈ సాతాను యుద్ధ మరి అనేక రకాలైనటువంటి మరి దాడి చేసేటివి ఉన్నాయి. ఈ అగ్ని బాణంలే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. కాబట్టి మనము మరి రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని ధరించుకొని ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క శత్రు అపవాది వేసే వాటి నుండి మనము కాపాడబడ్డానికి. और शैतान के ओर से सिर्फ ये जलते हुए तीरों की बौछारी नहीं होती है, लेकिन दूसरे चीज भी उसके पास है जिसके इस्तेमाल वो करता है। तो यदि हम इस उद्धार की टोपा को पहन के रखेंगे हमेशा और उसके जलते हुए तीरों की और दूसरे उपकरणों की हम आगे ताकत पाके ठहर सकते हैं। So in 1 Kings chapter 19 verse 18, we can see the life of Elijah. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనంలో మనము ఏలియా యొక్క జీవితాన్ని గురించి చూడగలం. और हम पहला राजा 19वां अध्याय 18 वचन में हम देखते हैं एलिया की जीवन के बारे में। Elijah did greater things for the Lord. He was very jealous of the Lord. చూడండి, ఏలియా మరి దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ వచ్చాడు. और प्रभु परमेश्वर के लिए एलिया ने बहुत सारे कार्य किए हैं और प्रभु परमेश्वर के लिए वो जलते हुए जीवन जिया है। But after Jezebel sent a warning to Elijah, such a great and mighty man, a great prophet, he had discouragement in his thought process. చూడండి, అంత గొప్ప మరి ప్రవక్త అయింది, అన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు అయినప్పటికీ ఎప్పుడైతే మరి ఈ యొక్క యెజబేలు రాణి ఆయన పైకి ఒక వర్తమానం పంపిస్తూ వచ్చిందో, ఆయన యుద్ధకు మరి మనుషులను పంపిస్తూ వచ్చిందో, అప్పుడు ఆయన నిరుత్సాహానికి గురవుతూ వచ్చాడు. ఆయనకు ఆలోచనలో మరి ఎంతో బలహీనుడైపోతూ వచ్చాడు. और एलिया एक बहुत ही महान नबी था जो विश्वास के कारण बहुत सारे ऐसे महान कार्य किए हैं। फिर भी जब इस अहाब के पत्नी के द्वारा, जेजबेल के द्वारा जो उसके विरोध में जो आए हैं, उससे बचने के लिए अपने डर के मारे वो वहां से भाग निकलता है। In chapter 19, 1 Kings chapter 19 verse 10, he says, I have been very jealous for the Lord God of hosts, for the children of Israel have forsaken thy covenant, thrown down thine altars, and slain thy prophets with thy sword, and I only am left, and they seek my life to take it away. That was the fear, discouragement he had. 10వ వచనంలో రాయబడుతూ వచ్చింది, అతడు ఇజ్రాయెల్ వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషం గలవాడని నేనొక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణంను కూడా తీసివేయటకై చూచున్నారని మనం చేసింది. కాబట్టి ఇక్కడ మరి ప్రాణ భయము మనం ఇక్కడ చూడగలం. यहाँ पे हम देखते हैं कि 10वां वचन में उसने उत्तर दिया कि परमेश्वर यहोवा के निमित्त मुझे बड़ी जलन हुई है और ये इस्राएलियों ने तेरे वचन को छोड़ा है। यहाँ पे देखते हैं कि उसने बहुत ही प्रभु के लिए जलने वाला था, फिर भी अपने उस कारण उसने अपने विश्वास को खो दिया। Such a great prophet, he was
hurted by or targeted by the devil with the weapon of devil's weapon, that is discouragement. కాబట్టి అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప విశ్వాసి ఆ అపవాది చేత దాడి చేయబడుతూ వచ్చాడు. ఇక్కడ మరి నిరుత్సాహము అనేటువంటి ఆ యొక్క మరి ఆయుధంతో మరి దాడి చేస్తూ వచ్చాడు. So we must be very much cautious about this devil's weapon, that is discouragement. So that is the reason why our helmet, the helmet of salvation, will protect our thought process, thinking, mind process. So it covers or helps to not to get discouragement. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఈ శత్రువు వేసే ఇలాంటి మరి బాణాలు లేకుంటే దాడులను మనము మరి జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ నిరుత్సాహము, నిరాశ అనేటువంటివి మనపై దాడి చేస్తూ ఉంటాడు. తద్వారా మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ఆలోచనలు వాడు బలహీనపరుస్తాడు. ఈ విషయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చినటువంటి రక్షణ అయినటువంటి ఆ శిరస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. In Job chapter 13 verse 5, here Job says, Job chapter 13 verse 5, "Oh that you would altogether hold your peace." I'm sorry, I think 15, "Though he slay me, yet I will trust in him, but I will maintain my own ways before him." 15, verse 15. యోబు గ్రంథం 13:15 ఈ రీతిగా ఉంది, "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును." So Job's helmet, it was very strong. Satan tries to attack on his thought process, but Job was very strong. "Though he slay me, yet I will trust in him, and I will maintain my own ways before him." And he didn't have weak spirit, weak mindset. He has strong mindset. కాబట్టి యోబు గురించి మనం ఇక్కడ చూడొచ్చు. శత్రువు సాతాను మరి తనపై దాడి చేస్తూ వచ్చినప్పటికీ తను ఏమాత్రం కూడా వెనుకకుండా మరి ఆయన చెప్తూ వచ్చాడు, "నన్ను చంపినను పర్వాలేదు, నేను మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచుతాను, నమ్మకం ఉంచుతాను, నా యొక్క ప్రవర్తన మరి నేను న్యాయమని మరి నేను రుజువుపరుస్తాను, ఆ మంచి ప్రవర్తనలో నడుచుకుంటానటువంటి దృఢమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి ఆ యొక్క మరి మనసు కలిగి ఉన్నాడు." Okay. వినబట్లేదన్నా? Then మీరు ఓకే English అన్న, okay? మీరు ఓకే కంటిన్యూ చేయండి. ఇంగ్లీష్ ఓకే. right. So in our body we have a default setting is there. In system also there are some default settings are there. Whenever you switch on the system, automatically by default it comes certain things. Similarly, in our human body also there is a default setting, that is discouragement it comes by birth. చూడండి, మన యొక్క శరీరంలో, మన యొక్క మరి మనసులో అనేకమైనటువంటి కొన్ని ఉంటాయి. అవి మన స్వాభావికంగానే లేదా మన పుట్టుకతోనే వచ్చినటువంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏ రీతిగా కంప్యూటర్ సిస్టమ్ లో కొన్ని మనము ఆన్ చేయగానే
బ్యాక్గ్రౌండ్ గా ఏ రీతిగా ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అవన్నీ పనిచేస్తా ఉంటాయో అట్టి రీతిగానే మన యొక్క శరీరంలో కూడా ఈ రీతిగా కొన్ని ఉంటాయి. అది దాంట్లో ఒకటి ఈ నిరుత్సాహము లేక నిరాశ అనేది కూడా ఉంటుంది. और जैसे अपने स्वाभाविक से अपने जीवन में जब पैदाइश से जो बातें हमें अपने जीवन में है वो सारे अपने आप बाहर आ जाते हैं जब हम क्लेश और संकट में आ जाते हैं। जिस तरह एक कंप्यूटर की प्रोग्राम जैसे वो डिफॉल्ट से शुरू हो जाता है, उसका सेटिंग्स पूरा होता है, इसी तरह अपने भीतर भी कमजोरी और निराशा ये अपने आप आ जाते हैं जब हम इस संकट में पहुंचते हैं। The second default setting in the human body is doubt. First one is discouragement and the second one is doubt. This is the attack of the enemy. కాబట్టి రెండవ మరి స్వభావం లేకుంటే రెండవ మనలో ఉన్నటువంటి ఈ యొక్క విధానం ఏంటంటే సందేహము. మొదటిది నిరుత్సాహము, రెండవది సందేహం. ఇది కూడా శత్రువు తీసుకొచ్చేదే. और हम स्वभाव से जो हमें पहला चीज है वो हम निराश हो जाते हैं। दूसरा चीज हम उस बातों के ऊपर हम अपने आप उसको हम उस विश्वास नहीं करते हैं या फिर उसको संकोच करते हैं। Lord Jesus Christ said in John's Gospel chapter 14 verse 27, "Peace I leave with you, my peace I give unto you, not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid." యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయంను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. और हम देखते हैं कि पहला यूहन्ना का 15 अध्याय और 27 वचन में देखते हैं, मैं तुम्हें शांति दिए जाता हूँ, अपनी शांति मैं तुम्हें दे जाता हूँ, जैसे संसार देता है मैं तुम्हें नहीं देता, तुम्हारा मन मजबूत होकर और ना डरे। Immediately Satan will come with his weapon, a doubt. If he is your peace, or why all these things happening? Why all these things happen to me only? So such a doubt he will create. Through doubt, he will discourage us. So he will try to distract from our faith. కాబట్టి అట్టి రీతిగా ఉన్నప్పుడు సాతాను వెంటనే మనపై దాడి చేస్తా ఉంటాడు, తన యుద్ధాయుధములు తీసుకొచ్చి దాడి చేస్తాడు. మరి అంత ఇదిగా ఉంటే ఎందుకు నీకు ఇలాంటి అన్ని సంభవిస్తా ఉన్నాయి, మరి నాకే ఎందుకు సంభవిస్తా ఉన్నాయి అనేటువంటి మరి ఆలోచన చేత మనము మరి సందేహిస్తాం. ఈ యొక్క సందేహంతో నిరుత్సాహానికి గురవుతాం. इतना विश्वास करते हुए तुमको क्यों इस तरह तुम्हारे ऊपर ही ये सब आ रहा है करके शत्रु अपने जीवन में निराशा और संकोच लेके आता है। In Romans chapter 8 verse 38 onwards, "For I am persuaded that neither death nor life nor angels nor principalities nor powers nor things present nor things to come," some list is there, "this will not distract me from the love, separate me from the love of God." అంటే రోమియోకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 38-39 వచనాల్లో మరి రాయబడుతూ వచ్చింది, వీటన్నిటి నుండి అనగా మరణము, జీవము, వీటన్నిటి పెద్ద పట్టి రాయబడుతూ వచ్చింది, వీటన్నిటి నుండి మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచునని రాయబడ్డది. और यहाँ पे देखते हैं कि हम रोमियो की 8वां अध्याय 29 वचन में हिंदी में लिखा है कि इन सारे चीजों से परमेश्वर से मुझे उनके प्रेम से अलग नहीं कर सकते हैं, जैसे कि मौत या फिर
कमजोरी कुछ भी मुझे उनसे अलग नहीं कर सकती है। Our faith should reach in our thought process to the state that we may be conformed to the image of his son. We may reach to the shape of the Son of God. కాబట్టి మన విశ్వాసము ఎంత దృఢంగా ఉండాలి, మన యొక్క మనసులో ఎలాంటి విచారణ తీసుకురావాలి అంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడేటువంటి ఆ యొక్క స్థానంలోనికి రావాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో మన విశ్వాసం కలిగి ఉండాలి. हम विश्वास के जीवन में अपने आप को इतना मजबूत बनाना है ताकि हम प्रभु परमेश्वर के पुत्र प्रभु यीशु मसीह के स्वभाव में, उनके स्वरूप में अपने आप को ले आना है। For that, we need helmet of salvation. This salvation will protect our thought process, our emotions of the heart, thought process of the mind. It covers or it protects. It protects from doubts and discouragements. కాబట్టి వీటి కొరకు మనకు రక్షణ అయిన శిరస్త్రాణం కావాలి. ఈ యొక్క శిరస్త్రాణము మన యొక్క ఆలోచన విధానాన్ని కాపాడుతా ఉంది. మన యొక్క మనలో వచ్చేటువంటి ఆ యొక్క ఇమోషన్స్, మన యొక్క మనసులో పుట్టేటువంటి ఉద్రేకాలు, మన మనసులో కలిగేటువంటి భావోద్వేగాలన్నిటినీ కూడా ఈ యొక్క రక్షణ అనేటువంటి శిరస్త్రాణం ద్వారా మనము కాపాడుకోగలము. వాటిని మనము మన యొక్క మనసు, మన యొక్క ఆలోచన విధానాన్ని సరైన రీతిగా ఉంచగలం. हम अपने मन के भीतर जो बातें उत्पन्न हो रहे हैं, जो कमजोर बनाती हैं, ऐसे सोच विचार को से बचने के लिए हम उद्धार की जो टोपा है उसको पहने रखना है। So 5 things we have seen in the whole armor of God, and helmet of salvation is the 5th one. So these are all the defensive weapons. అండ్ ఈ యొక్క సర్వాంగ కవచంలో 5 విషయాలను మనము చూస్తూ వచ్చాము. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము ఇది 5వ విషయంగా ఉంది. ఇవన్నీ కూడా రక్షణాత్మకమైనటువంటి యుద్ధోపకరణములుగా ఉన్నారు. और परमेश्वर के संपूर्ण हथियारों के बारे में हमने सूची लिया है, और उसमें से 5वां है जो उद्धार का टोपा है। ये सारे चीज हमें युद्ध के समय, आत्मिक युद्ध में अपने आप को बचाव करने के लिए इस्तेमाल किया जाता है। Now we are going to see the 6th one in the whole armor of God and the first one in the offensive weapons, that is the sword of the spirit. ఇప్పుడు 6వది మనం చూడబోతా ఉన్నాం. 6వది ఇక 6వ యుద్ధోపకరణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఇది దాడి చేసే, లేకుంటే యుద్ధంలో దాడి చేసేటటువంటి యుద్ధోపకరణంలో మొదటిది. और ये संपूर्ण हथियारों में से जिससे हम शत्रु के ऊपर हम हमला करने के लिए जो इस्तेमाल करते हैं वो है आत्मा की जो वचन की तलवार। In the swords there are of 2 types again. ఈ యొక్క ఖడ్గంలో 2 రకాలు ఉన్నాయి. और ये तलवारों में भी 2 तरीके के तलवार होते हैं। One is a long or broad sword and the other one is short one, which is called knife. మొదటిది చాలా పెద్ద ఖడ్గము, లేకుంటే చాలా పెద్ద పొడవుగా ఉండేది. కొన్ని చిన్నగా కూడా ఉంటాయి. ఇవి కత్తులు అంటారు, లేదంటే చిన్న కత్తులు అని చెప్పగలరు. तो तलवार, ये हथियार तलवार के में भी 2 तरीके के रहते हैं। एक छुरी है, दूसरा तलवार। So we can see in the word of God when Herod executes James, he beheaded
James with a long knife. దేవుని వాక్యంలో చూస్తే హేరోదు యాకోబును చంపించినప్పుడు ఒక పెద్ద ఖడ్గము ఉపయోగించి అతను శిరచ్ఛేదనం చేస్తూ వచ్చారు. और हम देखते हैं ये हेरोद ने यहूदा का जब वध किया था उस समय वो तलवार की द्वारा उसकी सिर को धड़ से निकाल फेंका था. Even Peter also used a knife. With that he cut the ear of the Malchus, the servant of the high priest. మరి పేతురు కూడా ఒక కత్తిని ఉపయోగించి ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క బంధువు యొక్క చెవిని మరి తెగ్గొడుతూ వచ్చాడు. और पतरस भी इस तलवार के उपयोग से प्रधान याजक के सेवक की कान को काटता है. Nowadays we should not use such as swords to attack people, but sword is the word of God. కాబట్టి ఈ దినాల్లో మనము ప్రజలపై దాడి చేయడానికి అటువంటి కత్తులను ఉపయోగించకూడదు. అయితే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గంను మనం కలిగి ఉండాలి. और इन दिनों में हम इस तरह की तलवारों की उपयोग ना करना है, लेकिन आत्मिक हथियार जो प्रभु की वचन है उसकी उपयोग हम करना है. I've seen cases when people are fighting in the churches, even they are fighting with Bibles to hit others. నేను చూస్తూ వచ్చాను, సంఘాల్లో వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు వారు ఇంకొకరిని కొట్టడానికి కానీ బైబుల్ని వారు వినియోగించేవారు కొట్టడానికి. मैंने देखा है कि कहीं कलीसिया में जब लड़ते हैं वो लोग बाइबल की उपयोग भी कर रहे हैं. Some people use some microds. Some people will use microphone Bibles. We should not use those things. We should use the word of God to protect ourselves, not to hit or to strike others. కాబట్టి కొంతమంది మైక్రాడ్లని ఇంకా ఈ రీతిగా అక్కడ ఉన్నటువంటి ఉపకరణములను వినియోగిస్తూ ఉంటారు. కానీ మనం ఆ రీతిగా ఉండకూడదు. మనము మరి దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం చేత మనము కాపాడుకుంటూ రావాలి. और देखते हैं तो वहां पे जो भी उपलब्ध है या फिर माइक है या फिर कुछ भी उसके हाथ में आते हैं उन सबको इस्तेमाल करते हैं, बाइबल को भी इस्तेमाल करते हैं. लेकिन हम लोग ऐसा नहीं करना चाहिए. सिर्फ अपने आत्मिक हथियार जो प्रभु की वचन के आधार पे हम शत्रु की सामना करना है. Even sometimes God servants or some speakers will use the word of God to attack people. It should not be like that. We should give the word of God. We should preach the word of God. Automatically the word of God will work in the hearts of the people. కొన్నిసార్లు మరి బోధించేవారు దైవ సేవకులు కావచ్చు, మరి బోధించే బోధకులు కావచ్చు, మరి ప్రజలపై అటాక్ చేయడానికి లేకుంటే వారిని దాడి చేయడానికి వారి యొక్క వర్తమానాల ద్వారా వారిపై దాడి చేస్తూ ఉంటారు. ఆ రీతిగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏదైతే మరి వాక్యం ఉందో అది బోధిస్తూ ఉంటే వాక్యమే వారి హృదయంలో పనిచేసేదిగా ఉంటుంది. प्रभु के दास जो वचन बांटते हैं उस दौरान वचन को उपयोग करके वो दूसरे के ऊपर हमला करने की कोशिश करते हैं, लेकिन इस तरह नहीं. लेकिन प्रभु की वचन को बांटना है और प्रभु का वचन स्वयं उन लोगों से बातें करेंगे. There are two words we can see in the New Testament. One is logos, the other one is rhema. ఈ నూతన నిబంధనలో రెండు మాటలు ఉన్నాయి, లోగోస్, రేమా అనేటువంటి మాటలు. तो नया नियम में दो तरह के बातें हैं, एक लोगोस और दूसरा रेमा. Logos means it says that it tell about something. లోగోస్ అంటే
ఒక దాని గురించి ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలియజేయి లేదంటే బోధించు. लोगोस का मतलब यह है कि किसी बात की सूची देना या फिर बताना है. So, word of God is completely logos. Word of God, it completely talks about God. చూడండి, ఈ దేవుని యొక్క వాక్యము అది సంపూర్ణంగా లోగోస్ గా ఉంది, అనగా అది సంపూర్ణంగా దేవుని గురించే మాట్లాడేదిగా ఉంది. और प्रभु की वचन लोगोस है जो संपूर्णता से बात करेगा. And the second one is Rema. Rema means an utterance, speaking of the word of God. రెండవది రేమ అనగా ఉచ్చరించడం, అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఉచ్చరించడం. दूसरा है रेमा जो है बातों को बोलना या फिर उसकी प्रचार करना है. Now we have logos and we have Rema. We have logos means we have the word of God, Bible, and we have to utter the word of God by memorizing, by reading. Like that, we have to utter the word of God. కాబట్టి మనకు ఈ లోగోస్ మనం కలిగి ఉన్నాం, అనగా దేవుని వాక్యము మనము కలిగి ఉన్నాం. మనము ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఉచ్చరిస్తూ రావాలి, రేమాగా మనం ఉచ్చరిస్తూ రావాలి. అనగా మరి దాన్ని మనము కంటత పెట్టడము, లేకుంటే దాన్ని చదవడము, దాన్ని మనం దాన్ని దొర్లించడం, మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము వాక్యాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి. प्रभु का वचन ही लोगोस है जो अपने पास है, उसकी हम रेमा यानी कि उसकी प्रचार करना है, बोलना है पढ़ने के द्वारा, या फिर उसको हम ध्यान बांध करके याद रख के उसको उच्चारण करते हुए प्रचार करना है. Psalm 119:11 says that thy word I hid in my heart that I might not sin against thee. చూడండి, కీర్తనలు 119వ కీర్తన 11వ వచనంలో అంటున్నారు, 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. और भजन संहिता 119 उसका 11 वचन में कहता है, मैं तेरे वचन को अपने हृदय में रखा क्योंकि तेरा वचन मुझे पाप से मुझे कृपा देके बचाता है. We know that Jesus Christ is the word of God, logos. But when Satan attacked him, he uttered the word of God, Rema. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారే లోగోస్ అనగా దేవుని వాక్యమే ఉన్నారు. అయితే సాతాను రేమ అనగా ఈ యొక్క వాక్యాన్ని వినియోగించి ఆయనపై దాడి చేయాలని చూస్తూ వచ్చాడు. और प्रभु यीशु मसीह ही स्वयं वो प्रभु का वचन जो है, प्रभु यीशु मसीह है जो वो लोगोस है, जो वचन के आधार पे वो शत्रु के विरुद्ध बातों को इस्तेमाल किया है और लड़ा है. Now, when Satan used the word of God wrongly, Lord Jesus Christ uttered the word of God, the right word of God, Rema. ఎప్పుడైతే సాతాను దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా ఉచ్చరిస్తూ వచ్చిందో, వినియోగిస్తూ వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని సరైన రీతిగా వినియోగించి మరి శత్రువుని ఎదుర్కొంటూ వచ్చారు. और सातान परमेश्वर के वचन को गलत तरीके से इस्तेमाल किया था, तब प्रभु यीशु मसीह ने सही तरह से प्रभु का वचन जो रेमा है उसके प्रचार करके इस्तेमाल किया है. So 5 more minutes I would like to take, then I will close this topic today. ఇంకా 5 నిమిషాలు తీసుకొని ఇప్పుడు ఈ యొక్క మరి పట్టణాన్ని లేకుంటే ఈ యొక్క విషయాన్ని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. 5 मिनट और लूंगा मैं और लेके इस ध्यानवान वचन की ध्यानवान को अंत करेंगे. So the last one, that is, if you see a soldier who wore all this,
whole armor of God. And he is now kneeling down and praying. చూడండి, ఇప్పుడు చివరిది మనం గమనించినట్టయితే ఈ యొక్క మరి సర్వాంగ కవచం ధరించుకున్నటువంటి ఒక విశ్వాసి ఇప్పుడు మోకరించి ప్రార్థిస్తా ఉన్నాడు. और ये सैनिक जो परमेश्वर की संपूर्ण हथियार को पहना है, अभी अपने घुटनों के ऊपर आके प्रार्थना करते हुए हम देखते हैं. I was reading a book on this particular 6th chapter of Ephesians in my very young age. At that time, I've seen in that book one picture. That picture is the soldier has the whole armor of God, but not fighting in the field. He is sitting in the room, closing the doors, and praying unto the Lord by kneeling and praying. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ఒక పుస్తకము ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గురించి చదువుతూ వచ్చాను. అందులో ఒక పటం ఉంది, ఈ రీతిగా ఉంది. అందులో ఆ యొక్క చిత్రంలో ఆ యొక్క ఒక విశ్వాసి లేకుంటే ఒక వ్యక్తి ఈ సర్వాంగ కవచంలో ఉన్న ఈ యొక్క ఆయుధాలన్నీ ధరించుకొని యుద్ధం చేయట్లేదు, కానీ ఒక గదిలోనికి వెళ్ళి ఆ గదిలో తలుపులు వేసుకొని మోకరించి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నాడు. ये 6वां अध्याय के ऊपर एक पुस्तक था, उसको मैं जब जवान था उस समय में दौरान मैंने पढ़ा था. उसमें एक चित्र था. वो चित्र में एक सैनिक जो परमेश्वर की संपूर्ण हथियार को पहने हुए वो युद्ध करने के लिए नहीं जाता है, बल्कि अपने रूम में जाके वो दरवाजा बंद करके वहां पे घुटनों पे प्रार्थना करते हुए उस चित्र में मैं पाया. In verse 18 it is written, with all prayer and supplication. Means it may be a public prayer, it may be a private prayer or personal prayer, it may be a family prayer. Whenever the time opportunity you get it, pray so that you'll get strength. Not by having all these things, by praying will get more strength. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది 18వ వచనంలో, ఎఫెసీ 6:18లో, ప్రతి సమయమందు అనగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కావచ్చు, కుటుంబంగా ఉన్నప్పుడు కావచ్చు, సంఘంలో, సమాజంలో, ఎక్కడున్నప్పటికీ సమయం దొరికిన కొలది ప్రార్థిస్తూ రావాలి. ఈ యొక్క యుద్ధోపకరణములన్నిటి నుండి శక్తి కంటే మనం ప్రార్థన ద్వారానే అధిక శక్తి పొందుకుంటాం. और जैसे 18 वचन में लिखा है, और हर समय में हर प्रकार के आत्मा में प्रार्थना. इसका मतलब है कि हम इस सर्व संपूर्ण हथियार को धारण करके जितना हम ताकत पाते हैं उससे अधिक ताकत हम प्रार्थना में पा सकते हैं, और सारी चीजों की समाधान भी हमें प्राप्त हो सकती है जब हम घुटने पे प्रार्थना करते हैं. By having all this whole armor of God, we have strength, no doubt. At the same time, to balance our Christian life, we need to pray. Without ceasing, we have to pray. కాబట్టి ఈ యొక్క మరి ఈ యుద్ధోపకరణములన్నీ సర్వాంగ కవచం ధరించుకోవడం ద్వారా మనకు శక్తి కలిగి ఉంటాం. అయితే మరి ఇంకా మన యొక్క విశ్వాస జీవితాన్ని సమతుల్యతలో ఉంచి స్థిరంగా ఉండాలి అంటే మరి ప్రార్థన అనేది చాలా అవసరం. और ये संपूर्ण हथियार पहनने से हमें ताकत जरूर मिलती है, लेकिन ये इस आत्मिक जीवन में हम इस तरह की समतुलना में अपने आप को लेके आने के लिए प्रार्थना का जीवन बहुत ही आवश्यक है. So may the Lord help us to fight such a fight, having the whole armor of God and kneeling down and pray. So with this attitude, we have to battle the Christian battle. కాబట్టి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఏక సర్వాంగ కవచమును మనం ధరించుకున్న వారమై మరి ప్రార్థనా జీవితం కలిగి ఈ విశ్వాస యాత్రలో మనము జయ జీవితం కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. प्रभु परमेश्वर हमें सहायता करे कि संपूर्ण हथियार को पहने हुए
प्रार्थना के जीवन में आत्मिकता से हम बल पाते हुए इस प्रार्थना के जीवन में हम आगे बढ़ सके। God willing, we'll see the remaining things in the next Bible study. ప్రభుచితమైతే మరి వచ్చే బైబిల్ పఠనంలో మిగతా విషయాలు మనం ధ్యానించుకుందాం। और बाकी जो चीज है हम आगे वाले बाइबल अध्ययन के समय में इन सब चीजों की हम ध्यानमान करने की कोशिश करेंगे। ఓకే బ్రదర్। ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం। మాకు అనుగ్రహించిన ప్రార్థనా సమయం, బైబిల్ ధ్యాన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి। ఒక విశ్వాసిగా, విశ్వాస యోధుడుగా ఆత్మ యుద్ధంలో ఎలాంటి ఉపకరణాలు ధరించుకొని మేము పోరాడాలో మీ వాక్యంలో మీరు రాసి ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం। ఈనాడు మా చేతిలో వ్రాయబడి ఉన్న దేవుని వాక్యమును బట్టి వందనములు। అయితే మేము పలకవలసిన వాక్యముగా ఉంది, ఆ వాక్యమును మేము నిత్యం పలుకుతూ ఉండాలని కూడా మీరు మాకు బోధించారు। తద్వారా శత్రు యొక్క దాడులను మేము ఎదుర్కోవడానికి తండ్రి మీ వాక్యమును ఉపయోగించే వారంగా ఉండటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం। ఈ సమయం మా కొరకాయి తండ్రి మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం। రాత్రి తండ్రి ఈ మాటలు మేము జ్ఞాపకం పెట్టుకొని మనల్ని చేసుకున్నట్టుకు సహాయం చేయండి। రేపటి పరిచర్య కొరకాయ సిద్ధపరచమని, ఏ సంఘమును మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో తండ్రి మరి ఈ రాత్రి మంచి విశ్రాంతి కూడా దయచేయమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్। మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక। ఆమేన్। ఆమేన్।